హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరు ఏ పని చేయరు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటారు. కాలు కూడా కదపరు. ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం జపం చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం రాబోతోంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభ ఫలితాలు పొందుతారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణాన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 2:21 ప్రారంభమై సాయంత్రం 6:16 ముగుస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున గ్రహణం అయిన తరువాత దాన ధర్మాలు చేయడం చాలా మంచిదని చెప్తున్నారు. గ్రహణం సమయంలో అనుష్ఠానం జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. సూర్య మంత్రాన్ని జపం చేయడం వలన భవిష్యత్తు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు జపాన్ని చేయించుకుంటే తగ్గుతాయని చెబుతున్నారు. చదవాల్సిన సూర్యమూల మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రం సంహ సూర్యాయ నమః. ఈ బీజాక్షరాలను తప్పులు లేకుండా పఠించాలి. ఇది చదవలేని వారు క్రింద తెలిపిన శ్లోకాన్ని పఠించాలి. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇవి సూర్యుడికి సంబంధించిన ప్రాథమిక మంత్రాలు. సూర్యగ్రహణం రోజున మాత్రమే కాదు, ఈ మంత్రాన్ని ఇతర రోజుల్లో కూడా జపించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. సూర్యగ్రహణం రోజున మీరు ఈ సూర్య మంత్రాన్ని జపిస్తే అది జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుంది. శాస్త్రం ప్రకారం సూర్యుడిని జ్ఞానానికి అధిష్టాన దైవంగా కూడా పరిగణిస్తారు. కనుక సూర్యగ్రహణ సమయంలో సూర్యునికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తే అది జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచుతుంది. ఈ మంత్రాన్ని సూర్యగ్రహణం రోజు ప్రారంభించి ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం జపించడం అత్యంత ఫలవంతమని పండితులు చెబుతున్నారు.